అందశ్రీకి కన్నీటి వీడ్కోలు, అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు. లాలాపేట నుంచి గట్కేసర్ వరకు సాగినటువంటి అంతిమ యాత్ర. మరి పాడెమోసి తుది వీడ్కోలు పలికిన సీఎం రేవంత్ రెడ్డి. మరి ఆటపాటలతో 500 మంది కళాకారుల నివాళి. అందశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాస్తా సీఎం రేవంత్ రెడ్డి. మరి ఆయన పేరుతో స్మృతివనం జయ జయ హే తెలంగాణ గీతాన్ని పాఠ్య పుస్తకాల్లో చేర్చుతాం. మరి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం. ఆయన పుస్తకం నిప్పుల వాగును లైబ్రరీలో పెడతామని చెప్పేసి వెల్లడించినట్లు మనకు ఒక వార్త వెలుగు పత్రికలో స్పష్టంగా తెలుస్తూ ఉంది. నిజంగా నేను చూసినటువంటి పరిస్థితులలో దీని మీద ఒక ఎనాలిసిస్ చేయాలనుకున్న. వాస్తవానికి నిజమైన ఎనాలిసిస్ చేయాలి, అబద్ధాలు కాదు. అబద్ధాలు అనేటటువంటిది వీకాట్ టీవీకి లేదు, ఉండబోదు. అబద్ధాలు చెప్పదు. అక్కడ జరిగిన సంఘటనలు కళ్ళ కట్టినట్లు ఖచ్చితంగా చెప్పేటటువంటి కార్యక్రమమే మనకి అలా అందశ్రీకి కన్నీటి వీడుకోలు అనేటటువంటిది. ఈ ప్రపంచంలో తప్పు చేయనటువంటి మానవుడు ఎవడన్నా ఉంటే నాకు చూయిస్తే ఎన్ని వేల కిలోమీటర్లు ముక్కురాకమన్నా ముక్కురాక్తనే. దేనికన్నా ఏ శిక్ష విధించినా ఖచ్చితంగా దానికి ఆ శిక్షకు నేను ఖచ్చితంగా అనుభవిస్తాను. ప్రపంచంలో ఏ మానవుడు గీ ఫలానోడు తప్పు చెయ్యలేదని ఆ మనిషిని తీసుకొచ్చి నా కలం కూడా పెట్టుండి. దురదృష్టకరమైనటువంటి సంఘటన ఏంటంటే అందశ్రీ గారిని చాలా చాలా దృశ్యశక్తులు వెంటాడిని. ఆయన వెంటాడించుకున్నాడు ఆయన్నే స్వయంగా. వాస్తవానికి నోటిదులతోనే ఆయన వెంటాడించుకున్నాడు. అంటే ఉన్నది ఉన్నట్లు చెప్పడం అనేటటువంటిది జనరల్గా ఎవరు జీర్ణించుకోలేరు. ఇప్పుడు మన ప్రజాసేవని పరిస్థితి అదే కదా. ఉన్నది ఉన్నట్లు చెప్తే జీర్ణించుకోలేరు. అబద్ధాన్ని అద్భుతంగా వల్లించాలా, వాళ్ళని సంతోషపెట్టాలా. కానీ సంతోషపెట్టడం అనేది లేదు అక్కడ. కులము ఒకవైపు, మతము ఒకవైపు, ప్రాంతము ఒకవైపు స్పష్టంగా కనిపించింది అందశ్రీ అంత్యక్రియలు. ఒకవైపు కులం వెంటాడింది, ఒకవైపు మతం వెంటాడింది, ఒకవైపు ప్రాంతం కూడా వెంటాడింది. ఓవరాల్గా అదృష్టం ఏంటంటే అందశ్రీది ఆయన ఒక మంచి సీఎం దొరకడమే ఆయనకు అదృష్టం. రేవంత్ రెడ్డి అనేటటువంటి ఒక సీఎం దొరకడం ఆయన అదృష్టం వాస్తవం చెప్పాలంటే. సరే ఆయన రాజకీయంగా ఆయనను వాడుకుంటున్నాడా, అటు గద్దరన్న ఇటు అందశ్రీని రాజకీయంగా వాడుకుంటున్నాడా అనేటటువంటిది పక్కకు పెడితే, బతుకున్నప్పుడు 100 రూపాయలు ఇచ్చినాడు గొప్పోడు. అది రాజకీయంగా వాడుకుంటున్నాడా, కులపరంగా వాడుకుంటున్నాడా, మతపరంగా వాడుకుంటున్నాడా, దేని పరంగా వాడుకుంటున్నాడు అనేది పక్కకు పెడితే వాస్తవానికి 100కు 100% రేవంత్ రెడ్డి దొరకడం అనేటటువంటిది అందశ్రీకి ఒక అదృష్టం. ఇవాళ ఒకవేళ రేవంత్ రెడ్డి లేకపోతే, రేవంత్ రెడ్డి తన భుజస్కంధాల మీద కనుక వేసుకోకపోతే అందశ్రీ అనేటటువంటి వ్యక్తి నిల్లు. అక్కడ నిల్లు అనమాట, అంతే, వేరేదేమీ లేదు. ఒకవైపు కులాలు ధిక్కరించినాయి, ఒకవైపు మతాలు ధిక్కరించినాయి, ఒకవైపు ప్రాంతాలు కూడా ధిక్కరించినాయి. వాస్తవానికి నేను చూసిన కాడికి ఇంకా చాలా 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 ఆయనకు నివాళి అనేటటువంటిది చాలా జరగవలసింది. అక్కడ జరగలే. కేవలం అభిమానులు మాత్రమే కనిపించారు. ఇలా దురదృష్టం ఏంటంటే ఇక ఏ కళాకారుడి పరిస్థితి అయితే గంతే ఉంటుంది. వాస్తవానికి తప్పు చెయ్యనటువంటి ఆయన, ఏదైనా అందశ్రీ గారు తప్పు చేసిండు అనుకుందాం, తప్పు చెయ్యనటువంటి వాడు ఒక్క మనిషిని తీసుకొచ్చి నాకు చూపెట్టమంటున్నా. ఆడెవడు తప్పు చేయనోడు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత. ఇక ఒక్కొక్కరు ఒక్కొక్కటే ఈర్ష తట్టుకోలేక, అంటే ఒక మనిషి ఎదుగుదల కావచ్చు, ఒక మనిషి టాలెంట్ కావచ్చు, ఆ టాలెంట్ అనేటటువంటిది తట్టుకోలేక అక్కడ డ్రామా జరిగింది. నేను చెప్తా ఉన్నాను కదా, రేవంత్ రెడ్డి అనేటటువంటి ఒక ముఖ్యమంత్రి ఆయన మనస్సు కరిగి ఒకవేళ ఆయన భుజస్కంధాల మీద వేసుకోకపోతే, రాజకీయంగా కావచ్చు ఏమన్నా కావచ్చు, ఆయన రాజకీయంగా చేయొచ్చు కాక, ఇలా జూబ్లీహిల్స్
బైపోల్ అనేటటువంటిది కాంగ్రెస్కి అనుకూలంగా ఎందుకు వచ్చిందంటే ఇది కూడా కారణం కావచ్చు. ఎందుకంటే ఒక సీఎం అనేటటువంటి వ్యక్తి పాడెమొయ్యడం అనేటటువంటిది ఒక పెద్ద చరిత్ర వాస్తవానికి. ఇప్పటిదాకా కుటుంబ సభ్యులకే మోస్తారు. జనరల్గా ఒక చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, తర్వాత రాజశేఖర రెడ్డి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు ముఖ్యమంత్రులు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటేనే పాడేమోస్తారు వాస్తవానికి. అందశ్రీ కుటుంబాన్ని ఓన్ చేసుకొని ఒక సొంత బ్రదర్ కన్నా ఎక్కువ పాడేమోయడం అనేటటువంటిది ఒక పెద్ద చరిత్ర. ఇది చరిత్రనే వాస్తవం చెప్పాలంటే. సిగ్గు రావాలా చాలామందికి వాస్తవం చెప్పాలంటే. అనేక మంది కులాల పేరు మీద ధిక్కరించినటువంటి, అరే తప్పు చేయనోడు ఎవడు నాకు చెప్పండి, తప్పు చేయనోడు ఎవడని ఉంటే నాకు చెప్పండి. వాస్తవానికి ఫలానోడు తప్పు చేయలేదు, ఈ భూమి మీద ఫలానోడు స్వచ్ఛందంగా ఉన్నాడు అనేటటువంటిది ఒక్కరు చెప్పండి, ఒక్కడి పేరు చెప్పండి. అంటే ఎంత దురదృష్టకరం అంటే, నేను చాలా గమనించిన, ఎవరు ఆయనను హక్కును చేర్చుకోవాలి, అందరూ వ్యతిరేకంగానే వాస్తవానికి. అంటే లోపల అంతర్లీనంగా కోపము, బయట చూస్తేనేమో కాస్త ఆయన పేరుతోని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ కావాలా, ఇక నాకు తెలుసు నీకు తెలుసు అనేటటువంటి ఒక రేంజ్లో బిల్డప్ అనేటటువంటిది జరిగింది. సరే, అది కూడా మంచిగా జరిగింది. నాకు తెలుసు అని చెప్పేసి అని వచ్చి చాలా మీడియా ముందు కూడా నిలబడ్డోళ్ళు ఉన్నారు చాలామంది. వాళ్ళందరికీ కూడా వాళ్ళ మనసుకు తెలుసు ఆయన విధానం ఏంది, ఆయన కథ ఏందని. కానీ ఏదేమైనప్పటికీ నిన్న కానీ ప్రభుత్వ లాంఛనాలు కానీ సీఎం అనుసరించినటువంటి విధానం కానీ, ఇక ఇంకొక వైపు ఏంటంటే ప్రాబ్లము, అదే రోజు అంటే నిన్ననే బైపోలు ఎన్నికలు రావడం, అందరికీ టెన్షన్ కూడా కావడం ఒక కారణం కూడా కావచ్చు కాక, దాంట్లో డౌట్ లేదు. కానీ ఏదేమైనప్పటికీ నిన్నటికి లోక కవి, ప్రజా కవి ఏ పాట రాసినా, అంటే ఆయన ఒక డివోషనల్ పాట రాసిన, ఒక జానపద గేయం రాసిన, ఒక ప్రకృతి పాట రాసిన, ఏ పాట రాసినా ఆయనే సాటి వాస్తవానికి. అంటే ఎంతోమంది సాహిత్యం చూసిన నేను, శ్రీశ్రీ గారి నుంచి, శ్రీనారాయణ రెడ్డి గారి నుంచి, ఒక గోరెటి వెంకన్న, ఒక గూడ అంజయ్య, ఒక గద్దరు, ఒక సుద్దాల అశోక్ తేజ, ఒక జయరాజు, ఒక కేసీఆర్, ఇంకా అనేక మంది రచయితలు, ఈ అందశ్రీ, అనేక మంది రచయితల సాహిత్యానికి సంగీత మధ్య అదృష్టం కూడా నాకు వచ్చింది వాస్తవానికి. అంటే గొప్ప గొప్ప కవులు. ఇలా శ్రీశ్రీ గారంటే తెలియనటువంటి వాళ్ళు లేరు. భూమి కోసం, భుక్తి కోసం సాగే జీవన పోరాటం అనే ఒక అద్భుతమైనటువంటి పాటకు సంగీతం చేసే అదృష్టం కలిగింది నాకు. ఒక లెజెండ్ అద్భుతాలు సృష్టించినటువంటి రచయితలకు సంగీతం చేసేటటువంటి అదృష్టం కలిగింది నాకు. కానీ అందశ్రీ ఆయన కఠినమైనటువంటి మనసే ఉంటుంది వాస్తవానికి. ఆయన స్టైలు, ఆయన కథ అంతా కూడా వేరుంటుంది. అసలు ఎవరికి అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందశ్రీ అనేటటువంటి ఒక కవి ఈ లోకానికి అర్థం కానేటటువంటి కవి, లోకానికి అర్థం కాడు. ఆయనను తట్టుకోవడం ఎవరు సాధ్యం కాదు. మనసుల్నేమో ప్రేమ ఉంటుంది, బయటకు ఎక్స్ప్రెషన్ మాత్రం కోపాన్ని ప్రదర్శిస్తాడు. లోపల ప్రేమ ఉంటుంది, బయటకు మంది చూడ కోపాన్ని ప్రదర్శిస్తాడు. గంతే ఆయన లోపల ఉన్నది. నేను చెప్తున్నా కదా, 35 సంవత్సరాల జర్నీ ఆయనతో ఉన్నది. కొన్ని వందల కిలోమీటర్లు రోడ్డు మీద వాడి నడుచుకుంటూ పోయినటువంటి చరిత్ర, వందల సార్లు బస్సులో ఎక్కి 5 రూపాయల టికెట్ ఉండే, అప్పుడు 5 రూపాయలు, 5 రూపీస్ ఓన్లీ, ఇంకా దగ్గరైతే 2 రూపీస్ 3 రూపీసే. ఆ 5 రూపాయల టికెట్ తీసుకొని వెనక కూర్చొని అనేక విషయాల మీద, పాటల మీద డిస్కషన్ చేసుకుంటా పోయినటువంటి చరిత్ర నాకు ఉన్నది. కొన్ని వందల కిలోమీటర్లు నా బైక్ మీద తిప్పినటువంటి చరిత్ర ఉన్నది. వందల కిలోమీటర్లు నాకున్న చిన్న కారులో కూడా తిప్పినటువంటి చరిత్ర ఉన్నది. ఆయనతో కలిసి 15 సంవత్సరాలు బాసర సరస్వతి దేవాలయానికి, బాసరకు డిసెంబర్ 31 తారీఖు నాడు
పోయి అమ్మను దర్శించుకొని వచ్చినటువంటి చరిత్ర ఉన్నది. బండి మీద బాసరకు పోయినటువంటి చరిత్ర ఉన్నది, ట్రైన్లో బాసరకు పోయినటువంటి చరిత్ర ఉన్నది, కారు వచ్చిన తర్వాత కారులో పోయినటువంటి చరిత్ర ఉన్నది. ఇంకా అనేక మంది కారు బుక్ చేసి పంపించినటువంటి చరిత్ర కూడా ఉన్నది. అనేక మంది కారు బుక్ చేసి పోయి రావడానికి ఇచ్చినటువంటి చరిత్ర ఉన్నది. ఆయనే కారు బుక్ చేసి తీసుకుపోయినటువంటి చరిత్ర ఉన్నది. ఇట్లా మాట్లాడుకుంటూ పోతుంటే గంటలు గంటలు ఉన్నది. మొత్తం ఈ దినం కాదు, ఒక నెల రోజులు మాట్లాడినా ఒడువది. 35 సంవత్సరాల జర్నీ. పొద్దున్న ఇవ్వంగానే వాకింగ్ చేసి యోగా చేసి బయలుదేరి వచ్చి నా రూమ్కి వచ్చేది. చిన్న రూమ్, ఒకవైపే పండుకునేటటువంటి రూమ్ అది. ఒకవైపు కాళ్ళు అందేది కాదు, అంత చిన్న 75 రూపాయల రూమ్ అది. 75 రూపాయలు రెంటు. ఆ 75 రూపాయల రెంటులో ఉన్నప్పుడు నేను నా రూమ్కు రెగ్యులర్గా ప్రతిరోజు రాగానే ఇద్దరం కలిసి పయనించేది. సరే, ఆ గతాన్ని గుర్తు చేసుకుంటే కాస్త మళ్ళా గుండె బరువెక్కుతుంది. వాస్తవానికి ఆ గతాన్ని ఎప్పుడైతే గుర్తు చేసుకుంటామో గుండె బరువెక్కిపోతుంది ఆటోమేటిక్గా, మళ్ళీ మాట రాదు. అక్కడి నుంచి మా పయనం అనేక పాటలు. ఇదే సెక్రటరేట్ దగ్గర ఏదైతే అమరవీరుల స్తూపం ఉన్నదో ఆ స్తూపం దగ్గర పరిచయమైనటువంటి అమరవీరుల స్తూపం కిందనే నిలబడి ఒక ఆడియో కంపెనీ అధినేతకు పాటలు వినిపిస్తున్నాను. నేను పాటలు రాస్తా, పాటలు వినండి, నా క్యాసెట్ చేయండి. అప్పుడు మొట్టమొదటిసారిగా అందశ్రీ గారి పాట నా చెవిలో పడ్డటువంటి పాట, నేను విన్నటువంటి పాట, నేను ఆయనకు అట్రాక్ట్ అయినటువంటి పాట, ఆయనను నన్ను దగ్గర చేసినటువంటి పాట. పేదవాడి బ్రతుకులు పెనమ్మీదిలో రొట్టెలు, పేదవాడి బతుకులు పెనమ్మీది రొట్టెలు, మసిలాగా మండుతున్న కట్టెలు, పేదవాడి బ్రతుకులు అని పాడగానే అప్పటికి పేదరికాన్ని అనుభవిస్తున్న నేను, ఏంటి ఇంత అద్భుతంగా పేదవాడి బ్రతుకులు పెనమీది రొట్టెలు అని, ఇంత అద్భుతంగా ఎవరు ఈ కవి అని నేను దగ్గరికి పోవడం జరిగింది. పాడుతూ ఉన్నాడు, వింటా ఉన్నా. నేను పరిచయం చేసుకున్నా. అన్న, ఎవరన్నా మీరు? నా పేరు అందే ఎల్లయ్య అని. ఓ, ఎక్కడ ఉంటారన్నా? మీరు లాలపేటలో ఉంటాను. ఓకే, ఏం చేస్తారన్న అంటే, నేను తాపే మేస్త్రి పని చేస్తాను. ఓహో అన్న, నేను పాటలు చేస్తుంటా, క్యాసెట్ చేస్తుంటా. నేను ఇప్పటికి ఒక 4-5 క్యాసెట్లు చేసిన నేను అని చెప్పడం. ఓహో అట్లనా అని చెప్పేసి అడగడం. అప్పటి నుంచి నా పుస్తకంలో ఉన్నాయి, ఇంటి దగ్గర ఉన్నాయి. నువ్వు మా ఇంటికి రా, నేను నీ అడ్రస్ ఇస్తానని నాకు అడ్రస్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఫోన్లు లేవు, ఏం లేవు. ల్యాండ్ ఫోన్ ఏదో ఉండే, ఆయనకు కాదు పక్కులకు. ఆ నంబర్ ఇచ్చిండు, ఆ అడ్రస్ ఇచ్చిండు. ఆ అడ్రస్ ఇయ్యగానే నేను నెక్స్ట్ డేనే ఇంటికి వెళ్ళడం జరిగింది. పుస్తకాన్ని తీసుకొచ్చి నా చేతిలో పెట్టి ఏం పాటలు చూసుకో, ఏం పాటలు నీకు నచ్చిన పాటలు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పటికి ఒక చిన్న ఇల్లు, ఒక బిడ్డ, ఇప్పుడున్న వెన్నెల పెద్ద ఆమె, 4 ఏళ్ళ 5 ఏళ్ళ 6 ఏళ్ళ పాప, గంతే ఉంటుంది, 5 ఏళ్ళు ఉంటుంది గంతే. ఆ 5 ఏళ్ళ పాప, ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు కూడా సావు బతుకులల్లా ఉన్నాడు. ఒక పూట ఉంటే ఒక పూట లేనటువంటి పరిస్థితి. పని చేయాలా, తాపే మేస్త్రి పని చేయాలి. ఈయనకు నా పాటలు ఉన్నాయి, ఎవరైనా తీసుకుంటారేమో అని తిరుగుతూ ఉన్నాడు. ఆ పాటలకి ఏమైనా డబ్బులు వస్తే కుటుంబం పోషించుకోవచ్చు సార్. అప్పటికి ఎప్పుడన్నా ఒకసారి, వారానికి ఒక్కసారి ఎప్పుడో పోతూ ఉన్నాడు. ఆ తర్వాత ఒక 2 ఏళ్లకు మానేసిన విష్ణు కిషోర్ అని చెప్పేసి చెప్పాడు. ఇక కిషోర్జీ అనేది కిషోర్జీ అనేది ఓకే నాకు. అక్కడి నుంచి మా పయనము ఇక రోజు రోజుకు అట్లా. ఫస్ట్ సాయిబాబా పాటలు చేద్దాం అనుకున్నాం. జానపద గేయాలు తీసుకున్నా, వేరే ఒక 2 గాయకులు ఆయన పాటలు చేశారు. అప్పటికి సుప్రీమా సౌండ్ ట్రాక్ ఏదో అద్భుతమైనటువంటి కంపెనీ, సుప్రీమా ఆదిత్యన కంపెనీలో అప్పుడు చాలా కంపెనీలు ఉండేది. దాంట్లో అల్లిబిల్లి అంగూర తోట, నేను సిన్నంగా పోతే సిద్దిపేట అనే ఒక జానపద గేయం, అద్భుతమైనటువంటి జానపద గేయం వచ్చింది. అదొక సెన్సేషనల్ క్రియేషన్. అక్కడి నుంచి ఆయన ఆల్రెడీ ఆయన సాహిత్యము
నాకేమో ఓ ఎవ్వో నా పెళ్ళి వద్దంటే ఇనవేమే మొద్దు లాంటి పిల్ల నారాన నారన్నో అది గెంటుకుంటా నడిసెక్కుంటిది దాని సోకు సల్లాగుండా తొంటిది అని ఆ పాట నాకు ఇచ్చాడు. నేను దాన్ని చేయలేకపోయినా. వాస్తవానికి నాకు డివోషనల్ చేస్తూ ఉన్నా అప్పుడు పాటలు. ఆ డివోషనల్ పాటలలో సాయిబాబా పాటలు 8 పాటలు చాలా అద్భుతమైనటువంటి సాహిత్యం. అసలు నువ్వే రాసినవా, ఇది అసలు సాధ్యం కాని పని, ఇంత అద్భుతం, నువ్వు కాపీ కొట్టావేమో ఎవరితోటన్నా దొంగిలించినవనేటటువంటి ఫీలింగ్ అలా అన్నా లోపల ఉండే. వాస్తవానికి నాకు అప్పటికి తెలియదు కదా, అంటే అంత గొప్ప సాహిత్యం. లేదు నా పాట బాలసుబ్రహ్మణ్యం పాడితేనే నేను పాటలు ఇస్తా అన్నాడు. నేను తప్పకుండా పాడిస్తా అని చెప్పిన, తప్పకుండా పాడిస్తా అని చెప్పిన. ఆ తర్వాత మా మధ్యలో ఆర్థికమైనటువంటి సమస్యలు ఎన్నో ఉంటాయి. ఫస్ట్ చెప్పలేదు, తర్వాత చెప్పిండు, తర్వాత చెప్పిన తర్వాత ఇక ఆ స్టోరీకి పోను. కానీ ఆ పాటలు అట్లా కంపోజ్ అయిన తర్వాత ఆగినాయి. తర్వాత ఒక 2 పాటలు పెట్టి ఏదైతే ఆయన బాలుగారితో పాడేయమన్నాడో ఆ పాట నేను బాలసుబ్రహ్మణ్యం గారితో పాడించిన. ఒక పాట నేను పాడిన. కన్నులు నీవేలే మా కలలో నీవేలే, కన్నులు నీవేలే మా కలలో నీవేలే, నింగి నేల నీరు నిప్పు గాలి సర్వం సాయే శరణం. ఓం సాయిరామ్ ఓంకార రూప సాయిరామ్, ఓం సాయిరామ్ ఓంకార రూప సాయిరామ్. కన్నులు నీవేలే మా కలలో నీవేలే, నింగి నేల నీరు నిప్పు గాలి సర్వం సాయే శరణం. ఓం సాయిరామ్ ఓంకార రూప సాయిరామ్, ఓం సాయిరామ్ ఓంకార రూప సాయి. అంటే ట్యూన్ కూడా ఆయననే చేసేవాడు. ఒక ట్యూన్ కూడా ఆయననే చేసేవాడు. ఈ ట్యూన్ కూడా ఆయన చేసింది, నేను చేయలే. ఆ తర్వాత అందులోనే కోరుకున్న కోర్కెలు తీర్చే బాబా సాయి బాబా, కోటి కోటి దండాలయ్యో బాబా సిరిడి బాబా, బాబా సిరిడి బాబా. యాడ పుట్టినావో స్వామి యాడ పెరిగినావో, ఓ యాడ పుట్టినావో స్వామి యాడ పెరిగినావో, సిరిడి సాయిగా స్థిరమై వెలిగావు, స్థిరమై వెలిగావు. కోరుకున్న కోర్కెలు తీర్చే బాబా సాయి బాబా, కోటి కోటి దండాలయ్యో బాబా సిరిడి బాబా, బాబా సిరిడి బాబా. అంటే ఈ స్క్రిప్ట్ తీసుకున్న తర్వాత ఆ పాటల్ని చేయటానికి 6 సంవత్సరాలు పట్టింది నాకు. ఏమంటాడో మళ్ళీ దాని మీద, ఎందుకంటే కంపోజిషన్ అయ్యి ఆగిపోయింది. ఆ తర్వాత 1998లో దాన్ని ఒక కార్యరూపం దాల్చి ఒక 2 పాటలు మాత్రమే, ఇది ఇప్పుడు నేను వాడినటువంటి పాటలు పెట్టుకోవడం జరిగింది. ఆ 2 పాటలు ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. ఆ ప్రొడ్యూసర్ కూడా ఇప్పుడున్నటువంటి నాని, హీరో నాని గారు ఫస్ట్ ఇంట్రొడ్యూస్ అయినటువంటి సినిమా ప్రొడ్యూసర్. ఆయన్నే నిన్న మనోహర్ బాబు గారు, నిన్న గవర్నమెంట్ డిఈ కాబట్టి, ఆయన డివిజనల్ ఇంజనీర్ కాబట్టి ప్రభుత్వ ఆయన టెంటు అదంతా కూడా అక్కడ జరిగే కార్యక్రమాలకు కూడా ఆయన ఇన్ఛార్జిగా కూడా ఉన్నాడు. కలిసిండు కూడా నాకు మనోహర్ బాబు గారు. ఆయన ద్వారా బాలు గారితో మద్రాసులు వెళ్ళి పాడించుకోవడం రావడం జరిగింది. ఆ తర్వాత జర్నీ కంటిన్యూగా కొనసాగుతూ ఉన్నది. కానీ నేను పాటలు ముట్టుకోకుండా కేవలం సాయిబాబా పాటలు చేసి అట్లనే కొనసాగుతూ ఉన్నాం. మా ఇద్దరి మధ్యలో పాటల కోసం ఆయన ఏదైనా పాట రాస్తే నేను ఫేర్ చేసేది, ఒక చిన్న స్లిప్ మీద ఏదో తప్పుడు రాసుకుంటే ఆయన చెప్పేది, నేను ఆల్రెడీ ఫేర్ చేసేది, మంచిగా ఫేర్ చేసి ఇచ్చేది, ఇవి ఇలా ఫేర్ చేయాలని. అట్లా మా జర్నీ కొనసాగుకుంటా 35 సంవత్సరాలు కొనసాగింది. ఆ తర్వాత సర్దార్ సర్వాయి పాపన్న కోసం ఒక అద్భుతమైనటువంటి గీతాన్ని రాసిచ్చిండు. అది కూడా బాలసుబ్రహ్మణ్యం గారు పాడవలసినది ఉండే. ఆయన కోరిక ఏంటంటే, ఇంత మంచి సాహిత్యం ఉన్నది కదా, ఆయనకు జనరల్గా ఏమనుకుంటారంటే, అంటే అర్థం చేసుకోనటువంటి వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే, అహంకారం అనేటటువంటిది అహంకారం ఉండొచ్చు. అంటే కొందరికి ఎట్లా ఉంటుందంటే, నేను నీకు పాట ఇస్తా, నా పాట బాలసుబ్రహ్మణ్యమే పాడాలా అంటే దాని అర్థం ఏంటంటే, ఇంత గొప్ప సాహిత్యం ఒక మంచి సింగర్ గొంతు నుంచి రాకపోతే ఆ పాట ప్రజలకు అందదు అనేటటువంటిది కాన్సెప్టు ఆయనది.
అర్థం చేసుకునేటటువంటి వాళ్ళది ఏంటంటే పైసలు లేనటువంటి వాళ్ళు బాలుగారికి పెట్టే కెపాసిటీ లేనటువంటి వాళ్ళు అర్థం చేసుకున్నటువంటి వాళ్ళకి ఏముంటుందంటే చూడు ఆయన అహంకారం ఏంది, ఈయన పాటనంట బాలసుబ్రహ్మణ్యం వాడాలంట, ఈయన పాటనంట కిరవాణి గారు వాడాలంట, కిరవాణి గారు సంగీతం చేయాలంట. అంటే ఆయన కాన్సెప్ట్ ఏంటంటే ఇంత గొప్ప సాహిత్యం ఇస్తున్నా నేను, ఆ సాహిత్యానికి ఒక మంచి సంగీత దర్శకుడు, ఒక మంచి గాయకుడు దానికి స్వరాలను అద్దితే దాన్ని పాడుతా గొంతు ప్రపంచానికి అది ఎస్టాబ్లిష్ అవుతుంది అనేటటువంటిది ఒక బలిష్టమైనటువంటి మైండ్ సెట్ ఉన్నటువంటి వ్యక్తి అందిస్తే అది అహంకారంగా మారింది. వాస్తవానికి అది అహంకారంగా స్ప్రెడ్ అయ్యి ఆయనకు వచ్చే మాటలు, ఆయన విధానము, ఆయన ఆలోచిస్తున్నటువంటి విధానం వేరు, కానీ అది ప్రజలకు అహంకారంగానే కనిపిస్తుంది. ఇప్పుడు నేను కదా సీఎంని తిడుతున్నా, ఆ సీఎం తిట్టినా ఈ సీఎం తిట్టినా, ఎందుకు తిడుతున్నా? కళాకారులకు అన్యాయం జరుగుతున్నది, కళాకారులకు ఉద్యోగం ఇవ్వమని తిడుతున్నా. కానీ ప్రజలకు ఏమనిపిస్తుందంటే వీడు పెద్ద మొనగాడా, పోటుగాడా, సీఎంని తిడతాడా? జరుగుతలేదు కాబట్టి. అంటే కళాకారులు కూడా బ్యాడు ప్రచారం చేసేటటువంటి సంస్కృతి ఎలా దాపురించింది. వీళ్ళు చెప్పరు, ఏం చెప్పరు? సార్ ఆయన ఎందుకు తిడుతున్నాడు సార్, ఎందుకు అంటున్నాడు సార్? ఆయన కళాకారులు అందరి పాటలకు సంగీతం చేసేడు, ఒక పెద్ద దిక్కుగా ఉండే అందరూ ఆయనతో అనుబంధం ఉన్నది, కళాకారులందరితోని. ఆయన ఏం ఆశించకుండా ఏదో వచ్చినక్కడికి అద్భుతంగా పాటలు సంగీతం సమకూర్చిండు కాబట్టి ఆయనకు ఆ హక్కుదారుడు కాబట్టి అందరి పక్షాన, కళాకారుల పక్షాన ఆయన అడుగుతున్నాడు అనే చెప్పరు. ఆయన తిడుతున్నాడు సార్ మిమ్మల్ని. సేమ్ అట్లనే అందశ్రీ గారికి కూడా ఒక బ్రాండ్ క్రియేట్ అయ్యింది. అహంకారి అంటే జరిగినట్లు చెప్తే అది అహంకారంగా ఉంటుంది. ఖచ్చితంగా జరిగింది అబద్ధం చెప్తే. నిన్న మీడియా ముంగట నేను చూసిన చాలామంది ఆయన అసలు ఎవరితో మాట్లాడతాడో, ఎవరితో జర్నీ చేస్తాడో ఏంటో నాకు తెలిసినంత ఈ ప్రపంచంలో అందశ్రీ కోసం నాకు తెలిసినంత ఈ ప్రపంచంలో ఎవరికి తెలియదు. ఈవెన్ ముఖ్యమంత్రికి తెలియదు, వాళ్ళ ఇంట్లో భార్యకు తెలియదు, పిల్లలకు కూడా తెలియదు. ఇది ఛాలెంజ్ చేసి చెప్తున్నా నేను. ఎవరికి తెలియదు. నేను జర్నీ చేసినంత ఎవరు ఆయనతో జర్నీ చేయలేదు. ఇది అందరికీ తెలుసు, లోకంకి తెలుసు. అప్పుడున్నటువంటి వాళ్ళతో పాటు అనేక మందికి తెలుసు నా జర్నీ ఆయనతో. ఆయన ఏ ఒక్క మాట మాట్లాడితే నాకే ఫోన్ చేసేవాళ్ళు. ఏంది మీ అన్న గిట్లా మాట్లాడుతున్నాడు, ఏంది నువ్వు చెప్పావా? చాలామంది నిర్మాతలు, దర్శకులు మీ అందశ్రీ అన్నతోని గినక మీరు పాటలు రాపియగలిగితే 8 పాటలు మేము సినిమా చేయడానికి సిద్ధం అన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఆయన రాస్తాడా? రాయడు కదా. ఎన్నోసార్లు నేను అడిగి కూడా ఫెయిల్ అయినటువంటి సందర్భాలు. కిషోర్జీ నీకేమన్నా పాట కావాలంటే రాస్తా, నీకేమన్నా పాట కావాలంటే నన్ను అడుగు, నేను రాసిస్తా, నా పేరేయకు అవసరం అనుకుంటే, కానీ నేను రాయా అంతే. ఆయన ప్రజల్లోకి వచ్చినటువంటి పాటలు కేవలం 25 నుంచి 30 పాటలు ఉంటాయి అంతే. 30-40 పాటలు ఉంటాయి అంతే. ఒక 21 సినిమాలల్లో రాసిండు, దాంట్లో ఒక 40 పాటలు వేసుకో, కొన్ని ప్రైవేటు పాటలు అన్నీ కలిపి, లేదు 50 వేసుకో. ఆ 50 పాటలు ఒక్కొక్క పాట ఒక్కొక్క ఆణిముత్యం, ఒక్కొక్క పాట ఒక్కొక్క ఆణిముత్యం. ఏ పాట ప్రజలకు వచ్చినా అది సునామీ సృష్టించింది. సునామీ అంటే ఆ సాహిత్యంలో అంత దమ్ము లేకపోతే సునామీ సృష్టించడం అనేటటువంటిది సాధ్యం కాని పని. ఏ రచయిత అయినా ఫ్లాపు హిట్టు అనేటటువంటిది ఉంటుంది. ఫ్లాపు హిట్టు సినిమాలకు ఉంటుంది, సాహిత్యానికి ఉంటుంది. అనేక పాటలు రాస్తారు, కొన్ని పాటలే ఆల్రెడీ ప్రజల గుండెల్లో ఉంటాయి. అన్నీ హిట్ కావాలనేది లేదు. కానీ ఈయన ప్రతి పాట హిట్టే. అందశ్రీ పాట రాసినటువంటి పాట ప్రతి పాట హిట్టు. ఏం పాటలు? జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒకటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం, జై తెలంగాణ జై జై తెలంగాణ. ఎంత పెద్ద హిట్టో మీ అందరికీ తెలుసు.
ఎంత పెద్ద హిట్టో మీ అందరికీ తెలుసు, అది నేను చెప్పాల్సిన అక్కర్లేదు. అల్లి బిల్లి అంగూర తోట నువ్వు, అల్లి బిల్లి అంగూర తోట నువ్వు సిన్నంగా పోయే సిద్దిపేట అని ఒక పాట ఉంటుంది. గా సిన్నంగా పోయే సిద్దిపేట అని ఒక పాట, చాలా అద్భుతమైనటువంటి ఫోక్ సాంగ్, చాలా సూపర్ డూపర్ హిట్ పాట. ఇంకొకటి ముదిరాజుల మీద చాలా అద్భుతమైనటువంటి పాట ఉంటుంది. ఆ తటా బుట్ట అని చెప్పేసి ఒక పాట ఉంటుంది, అది నాకు సాహిత్యం గుర్తులేదు వాస్తవానికి. అది సూపర్ డూపర్ హిట్. సూడా సక్కాని తల్లి సుక్కల్లో జా బిల్లి నా ఇంట నాగావల్లి, ఎంత పెద్ద హిట్. సూరమ్మో తల్లి నీ కడుపున బుడత మాయమ్మ, తల్లి నీ కడుపున బుడత మాయమ్మ. అంటే సాహిత్యాన్ని తట్టుకోలేక ఏదన్నా ఒకటి అంక దొరకాలి కదా. ఇప్పుడు నాకు కదా నా టాలెంటే నన్ను ముంచింది, వాస్తవం చెప్పాలంటే నా టాలెంటే నన్ను ముంచేసింది. ఉన్నది ఉన్నట్లు అనడము ఒకటి అయితే, నా టాలెంట్ నన్ను ఖతం చేసింది. కాబట్టి అదొక పెద్ద హిట్, అది అందరికీ తెలుసు. ఆ తర్వాత చూడు తెలంగాణ చుక్క నీళ్ళు లేనిదాన నా గోడు తెలంగాణ, అది ఒక పెద్ద హిట్. నేను ముందు పాడిన సాయిబాబా పాట మీరు యూట్యూబ్లో కొడితే వచ్చేస్తుంది. ఆ పాట రికార్డ్ అయినది ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది. అదొక హిట్టు, ఇదొక హిట్టు. జైబోలో తెలంగాణ నిప్పులు జరిగే తుపాకి రవ్వల గుప్పెట బట్టి నలిపేస్తాం నెత్తురు జిమ్మేదారుల్లోన విత్తనాలమై మొలికేస్తాం లాటీలిరిగినవో లడాయి మానం పిడుగులు పడ్డావో మడమలు తిప్పం సమాజహితమై సాగే పోరులో సావో రేవో సాగుదాము జైబోలో తెలంగాణ గలగర్జనల జడివాన. ఇప్పుడు హిట్ కొట్టేటోడికి అహంకారం అయితే ఉంటుంది కదా, ఉండొద్దు వాస్తవం చెప్పాలంటే. ఎంత ఒక వేటూరి గారు ఉన్నారు, ఆయన స్థాయిలో ఆయన ఉన్నారు. ఒక సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఉన్నారు, ఆయన స్థాయిలో ఆయన అద్భుతంగా ఉన్నారు. ఒక చంద్రబోస్ గారు ఉన్నారు, అద్భుతమైన పాటలు రాశాడు. కోణం ఒకటే కావచ్చు, ఒక సినిమాకు కోణం కావచ్చు. ఇట్లా ఆయనకు అహం అనేటటువంటిది ఒక తీసుకొచ్చారు ప్రజల లోపల, స్ప్రెడ్ చేశారు. విషయం చెప్పాలంటే ఎవరికి పాట అడిగితే పాట రాయడు, కలుస్తానంటే కలవనీయడు, ఆయన మనసుకు వస్తేనే కలుస్తాడు, లేకుంటే లేదు అనేటటువంటిది చాలామందికి మైండ్లో ఆల్రెడీ పడిపోయి ఇలా ఆయన ఒక్కొక్క ముద్ర వేసి చాలామంది రాలే. అంటే అక్కడ వచ్చిన జనము అభిమానంతో వచ్చినటువంటి వాళ్ళు చాలా ఉన్నారు, కానీ రావాల్సినటువంటి చాలామంది రాలే. అంటే కులం ఫీలింగ్ ఒకళ్ళకు, మా కులాన్ని ధిక్కరించిండు అని ఒకరికి, మా మతాన్ని ధిక్కరించిండు అని ఒకరికి, మా ప్రాంతాన్ని ధిక్కరించిండు అని ఒకరికి, మా పార్టీలను ధిక్కరించిండని ఒకడికి కలిపితే అక్కడ మిగిలింది అందశ్రీ గారి అభిమానులు మాత్రమే. దాంట్లో రేవంత్ రెడ్డి గారు అనేటటువంటి ఒక ముఖ్యమంత్రి ఆయనకు దొరకడం ఆయనకు నిజంగా అదృష్టం. లేకపోతే చరిత్రలో లేకుండా పోయేటటువంటి పరిస్థితి వచ్చేసింది వాస్తవానికి. అట్లా తీసుకుపోయారు. ఇప్పుడు నేను కూడా నన్ను కూడా చరిత్రలో లేకుండా చేసేటటువంటి కార్యక్రమాలు చేసేసారు. ఏ రచయిత కూడా ఈ పాటను సంగీతం సమకూర్చిండు అనేటటువంటి రచయిత ఇప్పటిదాకా నా పేరు చెప్పినటువంటి దిక్కు దివాన్ లేదు. అందరూ నాతోని పాటలు చేయించుకొని పబ్బం గడుపుకున్న వాళ్ళే, అందరూ పాటలు చేయించుకొని పబ్బం గడుపుకున్న వాళ్ళే. ఫలానా ఈ పాట ఒక పాట పాడి ఈ పాట ఫలానా సంగీత దర్శకుడు విష్ణుకిషోర్ అన్న చెప్పినటువంటి చరిత్ర లేదు. యూట్యూబ్లలో ఉంటేనే తప్ప, ఆ యూట్యూబ్ పుణ్యం కట్టుకుంటేనే తప్ప, మీలాంటి అనేక మంది అభిమానం తప్ప చరిత్రలో లేకుండా చేసేటటువంటి కార్యక్రమం.
కానీ ఆ చరిత్రలో నిలిపే విధంగా ఏం పాటలండి, ఒక్కొక్క పాట. కొమ్మ జెక్కితే బొమ్మరా, కొలిసి మొక్కితే అమ్మరా, ఏం సాహిత్యం అది. ఆడబతుకే పాడు బతుకని అంటావెందుకు చెల్లెమ్మ, ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఇళ్లకు రప్పిస్తానమ్మా. మోహన్ బాబు సినిమాలో ఏం పాట అది, చెల్లెలా చెల్లెలా. ఆయన పాటలకు సంగీతం చేసినటువంటి సంగీత దర్శకులు నలుగురు. ఒకటి కీరవాణి గారు, 2 కోటి గారు, 3 వందే మాతరం శ్రీనివాస్ గారు, 4 విష్ణు కిషోర్. ఈ నలుగురే చేసిరు. నలుగురికి తప్ప వేరలకు ఇచ్చినటువంటి చరిత్ర లేదు. ఇక రామాచారి గారు జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనము ఆయన ఆధ్వర్యంలో కంపోజిషన్ జరిగింది. ఆయన ఒక పాట చేసే అవకాశమైన కలిగింది. ఆయన సెలక్షన్ ఎట్లా ఉంటుందంటే, నాకు కనీసం నేను రాసిన సాహిత్యానికి జీవం పోయాల. నేను ఇంత దగ్గరున్నా నేను చేసిన 7 పాటలే చేశాను, 7 పాటలు చేసిన. మరి అందరికన్నా హైయెస్ట్ నేనేనేమో, ఇంకా నాకు డౌట్. వందే మాత్రం శ్రీనివాసేనా, వందే మాత్రంగా అనుకుంటా. సరే, ప్రభాకర్ అన్న ఆ బతుకమ్మ అనేటటువంటి సినిమా చేశాడు, ఆయన పేరు వేసుకున్నాడు సంగీతం అని. ఆయన ఆ పాటలు సినుకమ్మ నేల చిన్న బోయేను బతుకమ్మ నారానే నానమ్మ, ఎంత అదొక సెన్సేషనల్ బతుకమ్మలు. గంగా సినిమాకు 7 నంది అవార్డులు వచ్చినాయి. ఉట్టిగానే వస్తాయా 7 నంది అవార్డు? సాహిత్యంలో దమ్మలేదు. జయసుదాస్ గారు పాడినటువంటి పాట గంగా సినిమా, కోటి గారు మ్యూజిక్ డైరెక్టర్. అంటే ఎందుకు చెప్తున్నానంటే, అందశ్రీకి కన్నెటి వీడుకోలు అనేటటువంటిది నేను స్పష్టంగా 2 రోజులు సుమారుగా 10 గంటలు అక్కడ ఉండి నేను చూసిన, అబ్జర్వ్ చేసిన. తట్టుకోలేరు. ఒక అద్భుతమైనటువంటి సాహిత్యమిత్య తట్టుకోలేరు, అద్భుతమైనటువంటి సంగీతమిత్య తట్టుకోలేరు, అద్భుతమైనటువంటి పాట రాస్తే తట్టుకోలేరు, అద్భుతమైనటువంటి మాట మాట్లాడితే తట్టుకోలేరు. మన ఛానల్ అద్భుతంగా ముందుకోతే కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితి. 6000 పాటలు విడి చేశాడా? ఇన్ని పాటలు ఎట్లా చేసిండు? ఎవరికైనా తెలిస్తే కదా, తెలుసుకుంటే కదా, చెప్తే కదా. సిపిఎం ప్రజానాట్య మండలికి 200 పాటలకు సంగీతం అందించిన సిపిఎం ప్రజానాట్య మండలి, ఒక్క ప్రజానాట్య మండలికే 200 పాటలు నేను కంపోజ్ చేసిన. నేను అందశ్రీ గారి దగ్గర అన్ని పాటలు సిపిఎం చరిత్రలో ఎవరికి ఇయ్యలే, వాళ్ళ నంబర్ కూడా. సిపిఎం ప్రజానాట్య మండలి సంగీత దర్శకుడికి ఆ స్టఫ్నెస్ ఉంటేనే ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. ఒక్కొక్కరు ఏమాహేమీలు. ఒక్కొక్క గాయకుడు కానీ సాహిత్యకారుడు ఒక్కొక్క పాట ఒక్కొక్క మామూలు పాటలు కావాలి. అంత అద్భుతమైనటువంటి సాహిత్యానికి సంగీతం చేసేటటువంటి అదృష్టం నాకు కలిగింది. అది సామాన్యమైనటువంటి ముచ్చట కాదు. అది తట్టుకోలేక ఈ కవులు, కళాకారులు ఎవరైనా కనీసం ఎక్కడ ఉచ్చరించినటువంటి చరిత్ర లేదు. చూడు నల్లాగొండ గుండె నిండా ఫ్లోరైడ్ బండ అని వచ్చినటువంటి ఆ అద్భుతమైనటువంటి నల్లగొండ మీద ఆ పాటకు సంగీతం సమకూరిస్తే నేను ఆ రచయిత కానీ ఆ గాయకులు కానీ ఏ రోజైనా ఒక్క మాట చెప్తారా? చెప్పిన చరిత్ర ఉన్నదా? అంటే నాది నేనే చెప్పుకోవాలి. వెనుక ముందు చూసుడేంది రాజన ఒరే రాజన, ఎత్తుకొచ్చిన తెలంగాణ జెండా రాజన ఒరే రాజన, గజ్జలు 2 గజ్జలు. ఎప్పుడైనా ఈ ఈ ఈ ఈ పాటకు సంగీత దర్శకుడని ఎవడైనా కళాకారుడు చెప్పిండా? రచయిత చెప్పిండా? గాయకుడు చెప్పిండా? ఆ గాయకుడు ఒక దుర్మార్గుడై ఈ రాష్ట్రంలో కళాకారులను సర్వనాశనం చేసినటువంటి ఆ దుర్మార్గుడు రసమై బాలకిషన్ అనేటటువంటి ఒక దుర్మార్గుడు చెప్పిండా ఏ రోజన్నా? అసైదులో ఆరతి కాళ్ళ గజ్జల గమ్మతి, అసైదులో ఆరతి కాళ్ళ, ఏ దుర్మార్గుడైనా చెప్పిండా? ఏ దుర్మార్గుడైనా చెప్పిండా? ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా, ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా, ఇండియా పాకిస్తానోలే ఇనుపకన్, దుర్మార్గుడు ఎవరైనా చెప్పిర్రా?
పాట పాడేది పిల్లలు ఊటాసెలి మెల్లో సంతా మా ఊరి సంత వారానికోసారి జోరుగా సాగేటి సంతా మా ఊరి సంత వాగు ఎండి పాయరో పెదవాగు తడి. ఏ దుర్మార్గం చెప్పిరా? ఏ కవి చెప్పిండా? అంటే మనకన్నా ఎక్కువ ఎదగొద్దు, మనకన్నా ఎక్కువ ముందుకోవద్దు. ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచన బుద్ధితో ఉండేటటువంటి దుర్మార్గులు మనిషిని బటగాల్సి మీదేసి వాళ్ళను కొలాప్స్ చేద్దాం అనేటటువంటి కాన్సెప్ట్ తప్ప అందరూ అందశ్రీని వాడుకున్నారు. వాస్తవం చెప్పాలంటే వాడుకున్నారు. నేనంత 35 సంవత్సరాల జర్నీలో నేను ఏ రోజు కూడా చిల్లి గవ్వ కూడా నేను ఆయనను వాడుకోలే. పెద్ద పెద్ద మాటలు. నేను ఎందుకోసమంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారికి నేను ఆయన మీద కోపం ఉన్నా, నా కళాకారులకు ఉద్యోగాలు ఇస్తలేడని నాకు ఆయన మీద కోపం, విపరీతమైన కోపం ఉన్నా, గత ప్రభుత్వంలో జరిగినటువంటి మోసాలు, గత ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయము, కళాకారులకు అన్యాయం జరుగుతున్నదన్న బాధతో నేను తిరుగుతున్నాను తప్ప నాకు వ్యక్తిగతంగా ఏమీ లేదు. నాకు రాజకీయం షోక్ ఉంటే కదా. నేను నిన్న కూడా కాంగ్రెస్ కార్యకర్తలు, లీడర్లు, పెద్ద పెద్ద లీడర్లు కలిసినప్పుడు కూడా చెప్పిన, మీకోసమే నేను తిడుతున్నా. కష్టపడ్డోళ్లకు అవకాశం లేకుండా పోతున్నది. కాంగ్రెస్ పార్టీ రాకుండా చేసినటువంటి వాళ్ళకు అవకాశాలు ఇస్తూ ఉన్నాడని నేను మీకోసమే తిడుతున్నాను కూడా చెప్పిన వాళ్ళకు. అన్నా మాకు తెలుసు అన్నా, మీరు చేస్తున్నటువంటి మీ ప్రతిదీ మీ లైవ్ చూస్తున్నామని చెప్పారు. మరి ముఖ్యమంత్రిని తిరిగితే నన్ను కొట్టి చంపాలి కదా. వాస్తవానికి దాంట్లో వాస్తవికత దాగి ఉన్నది. కాబట్టి ఆ వాస్తవం అనేటటువంటిది మన మనసుకు అడ్డం పడుతున్నది. నిజంగా ముఖ్యమంత్రి గారు సరే రాజకీయంగా ఆయనను వాడుకుంటున్నాడా వాడుకోవట్లేదా పక్కకు పెడదాం. కానీ నిజంగా ఆయన ఈ లోకానికి, ఈ సమాజానికి దూరం అయిపోయాడు. ఆయన మీద ఎన్ని రాళ్ళని వేయచ్చు, ఎన్ని దుమ్మన్న పోయచ్చు, ఏమన్నా చేయొచ్చు. ఇదే రాళ్ళేసి దుమ్ము పోసి అబద్ధాలు చెప్పి ప్రచారం చేసినటువంటి టీం అంతా కూడా అక్కడ వచ్చేసి మీడియా ముంగట మాట్లాడి నాతో ఇట్లానే వాడు, నాతో అట్లానే వాడు, నన్ను ఇట్లా మెచ్చుకున్నాడు, నన్ను అట్లా మెచ్చుకున్నాడు. 35 ఏళ్ళు జర్నీ చేసిన వాళ్ళు మేము చెప్పుకోలేకపోయినాం. వాస్తవానికి 35 ఏళ్ళు జర్నీ చేసి అణువణువు తెలిసినటువంటి మేము చెప్పుకోలేకపోయినాం. ఎవరన్నా రమ్మను నా ముంగటికి వచ్చి మాట్లాడాలి ఎవడైనా దమ్ముంటే. అబద్ధాలు నేర్చుకున్నారు. కానీ హ్యాట్సప్ టు వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు ఆయన తీసుకున్న నిర్ణయాలలో నేను కూడా చాలా సందర్భాలలో సుద్దాల అశోక్ తేజ గారికి కానీ, గోరె టెంకన్నకు కానీ, వీళ్ళందరికీ కూడా, అందశ్రీ గారి కానీ, వీళ్ళకు పద్మశ్రీలు, పద్మభూషణ్లు, పద్మవిభూషణ్లు రావాలని కోరుకున్నటువంటి వాడిని. ఎందుకంటే మాకన్నా ఒక తరం ముందున్నటువంటి వాళ్ళు, ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు ముందున్నటువంటి వాళ్ళు, వాళ్ళ తర్వాత మాకు వస్తుందేమో అదృష్టం ఉంటే. మేము చేసిన సాక్రిఫైకి ప్రజల కోసం పాటలు, ఎన్నో పాటలకు మరి గాయకుడే కాదు కదా, రచయితనే కాదు కదా, సంగీత దర్శకులకు ప్రమేయం లేకపోతే పాట ఎక్కడిది? పాట అనేది ప్రజల్లోకి పోవాలంటే ఆ సంగీత దర్శకుడు సంగీతాన్ని సమకూరిస్తే ఆ పాట అద్భుతంగా ప్రజల్లో హిట్ కావడానికి ఆస్కారం ఉంటుంది. వాని ప్రమేయం లేనిది, సంగీత దర్శకుడి ప్రమేయం లేనిది ఏ పాట అయినా ఇవాళ ప్రజల్లో ఒక రెహమాను ఇవాళ మళ్ళా ఒక పెద్ద సినిమాతో ఎందుకు రెహమాన్ మళ్ళా ఒక హిట్టు టాకు తీసుకొచ్చుకున్నాడు. ఒక బాహుబలి అనేటటువంటిది ఇంటర్నేషనల్ ప్రపంచవ్యాప్తంగా హౌరా అనిపించేటటువంటి విధంగా కీరవాణి గారు సంగీతాన్ని ఇవ్వకపోతే, ఒక అన్నమయ్య లాంటి అద్భుతమైనటువంటి సంగీతం ఇవ్వకపోతే సంగీత దర్శకుడు అని ఎట్లా గుర్తింపు వస్తుంది? ఒక పాట హిట్ అయింది, ఇలా పాట మార్కెట్లో ఉన్నదంటే దాని వెనుక శ్రమ లేనిది ఎట్లా హిట్ అవుతుంది? కాదు కదా. కాబట్టి వాస్తవానికి అధికార లాంఛనాలతో చేయడం నిజంగా హ్యాట్సప్. అదేవిధంగా ఆయన పేరుతో స్మృతివనం కూడా ఏర్పాటు చేయడం రేవంత్ రెడ్డి గారికి హ్యాట్సప్. అదేవిధంగా పుస్తకంలో ఆయన పాటను చేరుస్తామనేటటువంటిది ఒక హ్యాట్సప్. నిప్పుల వాగును ప్రతి లైబ్రరీలో ఉండేటట్లు చేస్తాననడం, అదేవిధంగా వాళ్ళ కుటుంబంలో ఒకళ్ళకు ఖచ్చితంగా అండగా ఉండి ఒకళ్ళకు ఉద్యోగం ఇస్తాననేటటువంటిది ఒక హ్యాట్సప్. అదేవిధంగా జై జై హే తెలంగాణను సరే ఎవరు చెప్పిండ్రా, ఏం కథనా, అది ఎందుకు అదైంది అనేటటువంటిది పక్కకు పెడితే
దాన్ని కూడా ప్రజల్లోకి తీసుకొచ్చి ఒక రాష్ట్ర గీతంలాగా నిలపడం అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి చరిత్ర. అది రేవంత్ రెడ్డి గారికే దక్కింది. ఎంతోమంది కళాకారులను అక్కడ ప్రభుత్వ లాంఛనాలతో అన్ని ఏర్పాట్లు చేయించి సిస్టమేటిక్గా పాడెమోసి ఇయ్యాల ఆయన ఆత్మకు శాంతి కలిగే విధంగా ఆ కన్నీటి వీడ్కోలు చేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా వీకేఆర్ టీవీ తరఫున, ప్రజా అసెంబ్లీ తరఫున మళ్ళా తిట్టుడే. మా కళాకారులకు సరి అయినటువంటి న్యాయం చేయకపోతే తిట్టుడే రేవంత్ రెడ్డి గారు. కానీ ఈ విషయంలో మీకు ప్రత్యేకమైనటువంటి వీకేఆర్ టీవీ, ప్రజా అసెంబ్లీ తరఫున ప్రత్యేకమైనటువంటి మీకు ధన్యవాదాలు. కాబట్టి కళాకారులను వాళ్ళ స్థాయికి ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా మీరు గుర్తించాలని చెప్పేసి కూడా తప్పకుండా వీకేఆర్ టీవీ, ప్రజా అసెంబ్లీ తరఫున మరి కోరుతూ